అన్నయ్యకు అత్యంత కీలకమైన ప్రతిష్టాత్మకమైన వేడుకకి పవన్ కళ్యాణ్ గైర్హాజరు కావడం మెగా వీరాభిమానులకు అస్సలు నచ్చలేదు. చిరుని, పవన్ని సమానంగా ఇష్టపడే వాళ్ళు, ఈ మధ్య చిరంజీవి కంటే పవన్ని అమితంగా ఆరాధిస్తున్న వాళ్ళు కూడా ఈ విషయంలో పవన్ని దుయ్యపట్టారు. అయితే ఈ వేడుకని స్కిప్ చేయాలని పవన్ ఎందుకు అనుకుంటున్నాడో తెలియదు, కానీ ఈ వేడుకకి తమ్ముడు రానందుకు చిరంజీవి మనసులో ఎంత బాధపడ్డాడనేది మాత్రం ఆయన చెప్పుకోలేదు. కానీ పవన్ రాకపోవడం చిరంజీవికి చాలా కలిసొచ్చిందనే దాంట్లో అనుమానాలు అక్కర్లేదు. పవన్ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఇప్పుడున్న క్రేజ్కి ఈ వేడుకకి అతనే హైలైట్ అయి ఉండేవాడు. పవన్ కోసం వేలాపాలా లేకుండా, సమయం సందర్భం చూసుకోకుండా నినాదాలు చేసే వెర్రి అభిమానులంతా ఇక చిరంజీవిని మర్చిపోయి పవన్కి జిందాబాదులు కొడుతూ అందరినీ విసిగించేవారు. పైపెచ్చు వచ్చిన జనాలందరూ పవన్ కళ్యాణ్ను చూసేకి వచ్చారు తప్ప చిరంజీవి కోసం కాదంటూ మెగాస్టార్కు వ్యతిరేకమైన మీడియా ఈ పాయింట్కే రాగం అందుకుని ఉండేది. పవన్ రాకపోవడం వల్ల అటు చిరంజీవిని వదిలి ఈ మధ్యనే పవర్ స్టార్ని కీర్తిస్తున్న అభిమానుల్లో కొందరు చిరంజీవిపై మళ్లీ సింపతి చూపించడమే కాకుండా ఇది అచ్చంగా చిరంజీవి సభ అని అందరూ ఒప్పుకునేటట్టు చేసింది. ఇన్నాళ్ళు చిరంజీవిని తక్కువ చేసి చూసిన వారితో కూడా బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. జనాలు గోడలు దూకి సభా ప్రాంగణంలోకి రావడానికి చూపిన ఉత్సాహంతో చిరంజీవి పని అయిపోయిందనుకున్న వారితో కూడా సినిమా రంగంలో ఇప్పటికీ ఈయనే కింగ్ అనిపిస్తోంది. అసలు పవన్ వేదికపై ఉంటే చిరంజీవిని విసిగించకుండా అంతసేపు మాట్లాడనిచ్చే వాళ్ళు కూడా కాదు. బలవంతంగా అయినా ఆయన కాసేపు తమ్ముడి జపం చేయాల్సి వచ్చేది. ఇంతటి తలనొప్పిలేమీ లేకుండా చిరంజీవి హుషారుగా కనిపించారు. అభిమానగణం తనతోనే ఉందన్న ధీమాతో వేదికని వదిలి వెళ్ళాడు. ఇదంతా పవన్ రాకపోవడం వల్ల జరిగిన ప్లస్సే. ఈ వేడుకకి ఎగనామం పెట్టడం మాత్రం పవన్ పై ఎప్పటికీ మాయని మచ్చే.